మీ కుటుంబాలకు అవసరం. వాళ్ళతోనే ఉండండి సేఫ్‌గా, స్ట్రాంగ్. అక్కినేని నాగచైతన్య గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది నెంబర్ 1 హీరోస్ లో నాగచైతన్య కూడా ఒకరు. జోస్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో కెరియర్ లో కాస్త వెనకపడిన త్వరలో తండేరనే మూవీతో ముందుకు రాబోతున్నారు. అయితే చైతన్య తన ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ సడన్ గా శోభితా దూలుపాలని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా అఖిల్ కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వదినమ్మ సమంత అంటే అఖిల్ కి చాలా ఇష్టం. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ కూడా రీసెంట్ గా అఖిల్ బర్త్డేకి సమంత విష్ కూడా చేశారు. సమంత బర్త్డే కూడా అఖిల్ విష్ చేశారు. ఫ్యామిలీలో మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోయినా కూడా అఖిల్ వదినమ్మ అంటే అభిమానంతో ఇంకా వదినమ్మతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. సమంతతో నాగచైతన్య విడాకుల తర్వాత దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న నాగచైతన్య సడన్ గా శోభితా దూలుపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇంతవరకు సమంత నాగచైతన్య మళ్ళీ కలుస్తారేమని చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఇక జీవితంలో కలిసే అవకాశం లేదన్నట్లుగా సమంత నాగచైతన్య ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్ చేసినట్టు చెప్పుకోవాలి. అయితే ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ ముందు రోజు సమంత ఇన్స్టాగ్రామ్ ని అన్ఫాలో చేసేశారు నాగచైతన్య. అయితే విడిపోయిన వెంటనే సమంత నాగచైతన్య ఇన్స్టాగ్రామ్ ని అన్ఫాలో కొట్టేశారు. కానీ ఇన్ని రోజులు నాగచైతన్య సమంతని ఫాలో అవుతూ ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా అన్ఫాలో చేయడంతో సమంత నాగచైతన్య ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు. ఏంటన్నా సింపతి కోసం ఇన్ని రోజులు ఫాలో అయ్యావా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.